హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ క్యాజిల్. ఈరోజు మన ఛానల్లో జీరా రైస్ చేస్తున్నానండి. ఈ జీరా రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మనం 5 మినిట్స్లో ఈజీగా చేసుకోవచ్చండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ జీరా రైస్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 2 దాల్చిన చెక్క వేసుకోవాలి, 6 లవంగాలు వేసుకోవాలి, 1 టీ స్పూన్ వరకు జీరా వేసుకోవాలి, 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి, 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టిన రైస్ని 2 కప్పుల వరకు తీసుకుని పొడి పొడిగా ఆరబెట్టి దీనిలో వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో మనం 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు అంతా రైస్లో బాగా కలిసేలా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. చూసారు కదండి, ఈ రెసిపీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా అయిపోయింది. నెక్స్ట్ జీరా వచ్చేసి మనకి డైజెషన్ సిస్టమ్కి చాలా బాగా పనిచేస్తుందండి. ఎస్పెషల్లీ పిల్లలకి ఇలాంటివి చేసి పెట్టారంటే వాళ్ళకి అరుగుదల బాగుండి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు అవి రాకుండా ఉంటుందండి. మనం మార్నింగ్ లేవడమే హడావిడిగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. అలాంటప్పుడు మనం ఇలాంటి సింపుల్ రెసిపీస్ని లంచ్ బాక్స్గా పిల్లలకి ఇచ్చామంటే వాళ్ళ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు, మనకి పని కూడా తగ్గుతుంది. ఈ హెల్దీ జీరా రైస్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.